గదిలో వేదవతి రామరాజుతో శ్రీవల్లి చందు శోభనం ఏర్పాట్ల గురించి చెప్తుంది. ఇక వెంటనే మళ్ళీ నర్మదా సాగర్ వాళ్ళు చందు పెళ్లి కోసం శోభనాన్ని వాయిదా వేశారు కదా, వాళ్లకు కూడా ఈరోజే జరిపించేద్దాం అని వేదవతి రామరాజుతో అంటుంది. రామరాజు సరే అని అంటాడు. కట్ చేస్తే ఏప్రిల్ 26 శనివారం ప్రోమోలో శ్రీవల్లి నర్మదను ఇద్దరు ఆడపడుచులు రెడీ చేస్తూ ఉంటారు. ఇక నర్మద శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటారు. సడన్గా శ్రీవల్లి కోపంతో అక్కడి నుండి లేచి వెళ్తూ ఉంటే నర్మద అక్క అంటూ ఆడపడుచులు వదిన అంటూ వెనకే వస్తారు. వేదవతి రామరాజు హాల్లో మాట్లాడుతూ ఉండగా శ్రీవల్లి అక్కడికి వస్తుంది. వేదవతి శ్రీవల్లిని చూసి దగ్గరికి వస్తుంది. నీతో కాస్త మాట్లాడాలి అని శ్రీవల్లి అంటుంది. అదే సమయంలో చందు సాగర్ కూడా రెడీ అయి హాల్లోకి వస్తారు. హాల్లో అందరి ముందు అసలు ఏ విషయం గురించి నువ్వు మాట్లాడాలి అనుకుంటున్నావు అని శ్రీవల్లితో వేదవతి అంటుంది. ఇక శ్రీవల్లి ఏడుపు ముఖం పెట్టుకొని ఆపేయండి, మా శోభనాన్ని ఆపేయండి అని అంటుంది. వేదవతి రామరాజు నర్మద సాగర్ అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఒకే ఇంట్లో ఒకే కప్పు కింద ఒకేసారి 2 జంటలకి శోభనం జరిపించడం చాలా పెద్ద తప్పు అటండి అని శ్రీవల్లి అంటుంది. నర్మదా సాగర్తో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.